హలో గైస్, ఇదిగోండి ఇక్కడ న్యూ ఎస్బి అంటే సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని చూపిస్తున్నాను ఐఎంఏ యాప్లో. ఇక్కడ చూసుకుంటే న్యూ అకౌంట్ ఉంది కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కదా మనకి పోస్ట్ ఆఫీస్లో. సో నేను తీస్తుంది ఇప్పుడు ఎస్బి కాబట్టి ఎస్బి ప్రైమరీ హోల్డర్ ఎవరు, రాణి నేతామంట. ఎంఐ మైనర్ బుడ్డిది కాబట్టి ఎంఐ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. తర్వాత గార్డియన్ నేమ్ వాళ్ళ అమ్మ పేరు, తర్వాత రిలేషన్ ఏమవుతుంది వాళ్ళ అమ్మ. ఇక్కడ మనం ఎంత డబ్బులు తీసుకున్నామో అంత రాయాలన్నమాట. సబ్మిట్ చేసేస్తే ఇట్లా వస్తుంది. మనం ఇక్కడ ఉంది కదా రిఫరెన్స్ నెంబర్ అలాగే ట్రాన్సాక్షన్ ఐడి, ఈ రెండు మనకు ఉన్న ఫామ్ ఉంది కదా, ఫామ్ నింపినాం కదా మొన్న, దాంట్లో రాసేయాలి. అయిపోయింది. ఇలా దీన్ని పిఆర్ బుక్ అంటారు. ఇది ఉంది కదా, మనం అకౌంట్స్ తీసినాం కదా, ఇప్పుడు రిఫరెన్స్ నెంబరు అలాగే ట్రాన్సాక్షన్ ఐడి దాని మీద రాసాం కదా, ఇప్పుడు దీంట్లో పిఆర్ కట్ చేయాలన్నమాట. ఎలా ఇటువంటి పేపర్స్ ఉంటాయి, ఇటువంటి పేపర్స్ని దీని మీద పెట్టాలి. మొత్తం 3 పేపర్స్ ఉంటాయి దీంట్లో పిఆర్ బుక్లో. 3 పేపర్స్లో ఒక్కొక్క దాని మధ్యలో ఒక్కొక్కటి పెట్టేసిన తర్వాత ఫస్ట్ పైన రిఫరెన్స్ నెంబర్ రాయాలి. ఇక్కడ మనం దీని మీద రాసినాం కదా అకౌంట్స్ తీసిన తర్వాత, అదే రిఫరెన్స్ నెంబర్ని దీని మీద రాయాలి. తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి కూడా దాని కింద రాసేయాలి. ఇది ట్రాన్సాక్షన్ ఐడి, దాని కింద ఇది ట్రాన్సాక్షన్ ఐడి, ఇదేమో రిఫరెన్స్ నెంబరు. ఏ అకౌంట్ తీసామో ఆ అకౌంట్ ఇక్కడ రాయాలి. తర్వాత డేట్, తర్వాత ఆ అమ్మాయి పేరు లేకపోతే ఎవరైతే తీపిస్తున్నారో వాళ్ళ పేరు, తర్వాత ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినారు, తర్వాత సైన్. ఇక్కడ స్టాంప్ వస్తుంది మనది, బిఓ స్టాంప్. ఇది పిఆర్ కట్ చేసిన తర్వాత ఇది చేస్తే మనకి ఇటువైపు వచ్చి పడుతుంది కదా, వచ్చి పడింది డూప్లికేట్ అని రాసి ఉంటుంది. ఇక్కడ డూప్లికేట్ని చింపుకోవాలి. తర్వాత ఇది కూడా తీసేయాలి. అయిపోయింది. ఇలాగ పిఆర్ బుక్లో పిఆర్ కట్ చేయడం అంటే ఇలాగ. తర్వాత డిపాజిట్ ఏమంటారు దీన్ని, వాచర్ ఉంటుంది కదా, దాంట్లో నింపేయాలన్నమాట ఎంత డిపాజిట్ చేశారు అని. ఇలాగ రాసి ఈ పిఆర్ని డిపాజిట్ వాచర్ని కలిపి ఈ ఫామ్కి పిన్ చేసి ఎస్ఓకి పంపించేయాలి, అంతే.